వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు. మృగవాణి పార్క్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా. 78 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభం. సత్యనారాయణ స్వామి దేవాలయంలో భారత్ మాత పూజ. నార్సింగి సర్వీస్ రోడ్డుపై కారు అగ్నికి ఆహుతి. మొయినాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జయపాల్ విద్యార్థులు తమ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. పరిశుభ్రతే మంచి ఆరోగ్యానికి మూలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వి లవ్ యూ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే క్లీన్ హ్యాండ్స్ ఈరోజు క్లీన్ హ్యాండ్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ చూస్తే మనం ప్రేమను ఇతరులకు ఎలా పంచగలము, అయితే మనం క్రియల్లో ప్రేమను చూపించవచ్చు అని ఈ సమయంలో నేను చెప్పబోతున్నాను. క్రియల్లో ప్రేమను ఎలా చూపించగలము మీకు తెలుసా? మనము చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన ఇతరులకి ప్రేమను పంచగలము కదా. అయితే మనం చూద్దాము అది ఎలానో. వి లవ్ యూ ఫౌండేషన్ అనేది మన తల్లి యొక్క హృదయంతో అందరికీ క్లీన్ పరుస్తున్నాం మేము. వాటర్ పంప్స్ కానీ, వాటర్ ట్యాంక్స్, వాటర్ ప్యూరిఫికేషన్ ఫెసిలిటీస్, ఇంకా వాటర్ సప్లై ఫెసిలిటీస్, ఇంకా శానిటేషన్ ఫెసిలిటీస్ అంటే రెస్ట్ రూమ్స్, ఇంకా సింక్స్, హైజీనిక్ ఎడ్యుకేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైజీనిక్ ఎడ్యుకేషన్ ఇవి ప్రొవైడ్ చేయడం ద్వారా మనం రేపటి తరాన్ని మారుద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే మనం చూస్తే మీ చేతులు చూసుకోండి ఒకసారి. ఏమైనా ఉన్నాయా మీ చేతుల్లో? మనకేం కనిపించకపోవచ్చు, కానీ మన చేతుల్లో చాలా వివిధ రకాలైన మొయినాబాద్ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై బోల్తా పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలోని ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్ మృగవాణి పార్క్ సమీపంలో బండ్లగూడలోని ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏంటల్లా బాగ్ అంబర్పేట్ డివిజన్ పరిధిలోని వైభవ్ నగర్ కాలనీలో నూతనంగా అభివృద్ధి చేసిన వైభవ్ నగర్ పార్కును అంబర్పేట్ నియోజకవర్గ శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. వైభవ్ నగర్ కాలనీలో సుమారు 78 లక్షల వ్యయంతో నూతనంగా అభివృద్ధి చేసిన వైభవ్ నగర్ పార్కును ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానికంగా కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే మరో అద్భుతమైన ఉద్యానవనం ప్రారంభమవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, అధికారులు, యూబీడీ మేనేజర్ ధీరజ్, శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఫైన్.
కొంచెం మొదలు ఫోటోలు తీసుకో, తర్వాత నీ ఫైల్ చూపి. రామాంతపూర్ ఇందిరానగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో భారత్ మాత పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, ప్రముఖులు పాల్గొని ఆధ్యాత్మిక సాంస్కృతిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఇందిరానగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో భారత్ మాత పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజలో విశ్వశాంతి హైస్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే మహిళలు నిర్వహించిన మహాహారతి కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చింది. ముఖ్య అతిథులుగా న్యాయవాది రమేష్ శ్రీనివాస్ దర్బా పురుషోత్తం హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, భావని ప్రసాద్, హరిప్రసాద్, నాగన్న, జగన్, దేవానంద్, దాము, సంతోష్ గుప్తా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్వీస్ రోడ్డుపై ఓ కారు అగ్నికి ఆహుతి అయిన ఘటన బుధవారం సాయంత్రం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. కారు డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది. విజువల్స్ లో కనిపిస్తున్న దృశ్యాలు రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్వీస్ రోడ్డుకు సంబంధించినవే. ముప్పా హోమ్స్ వైపు నుంచి అశ్విన్ అనే వ్యక్తి తన కారులో నార్సింగి వైపు వెళ్తుండగా నార్సింగి రోటరీ వద్ద అకస్మాత్తుగా కారు ఆగిపోయింది. దీంతో కారు నుంచి దిగిన ఆయన పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అశ్విన్ వెంటనే కారులోంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకొని భారీగా ఎగిసిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారు పూర్తిగా దగ్ధమైంది. ఫోన్ మాట్లాడుతున్నా. ఏం కారు అది? ఏం కారు? మరాజు. సైదాబాద్ మాతా మైదాన్లోని శ్రీ విజయదుర్గా మాత ఆలయంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సైదాబాద్ మాతా మైదాన్లోని శ్రీ విజయదుర్గా మాత ఆలయంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు భక్తుల సందడితో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున అమ్మవారికి విశేష అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీ పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పునీతంగా మారాయి. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 కీలక రవాణా అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. వాజ్పేయి నగర్ లో రోడ్డు అండర్ బ్రిడ్జి మరియు సఫిల్గూడ వద్ద లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మాణానికి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ వాజ్పేయి నగర్ వద్ద ఎల్సీ గేట్ బీపీ నంబర్ 8 స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి మరియు సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మాణానికి నేరెడ్మెట్ రైల్వే స్టేషన్ లో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు శ్రీ కె ముత్యాల నాయుడు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ 87.28 కోట్ల విలువైన ఈ 2 అభివృద్ధి ప్రాజెక్టులు మల్కాజ్గిరి ప్రజల చిరకాల వాంఛ అని తెలిపారు. ఈ పనులకు రైల్వేలే పూర్తిగా నిధులు సమకూరుస్తున్నాయని మరియు పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలతోటి మనకు అనేక సమస్యలు. అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలపలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసినటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి
అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు, అవి ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర, అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర, షఫీల్గూడ దగ్గర మూడిటి దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది. ఈ పరంపర ఈ 4-5 నెలల్లో ఇంకొక 4-5 బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల కాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ, గేట్ ఫ్రీ మల్కాజిగిరి చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతోంది. ఇవాళ మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయబోతుంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు అని చెప్పి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. అంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా, 40,000 పెడతారా, ఒక్కొక్క కార్పొరేట్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతా అంటే అది వెరిభావంతనమైంది. కాబట్టి వెంటనే పారదర్శకంగా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ కు అఫిడవిట్ సమర్పించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలను ఖండిస్తూ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ తనపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ కు అఫిడవిట్ దాఖలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి రాజీనామా చేయలేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనని, అయితే అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సి లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానం నాగేందర్ అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ అమీర్పేట డీకే రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అమీర్పేట డీకే రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీటీఐ బేగంపేట నిప్పాన్ ఎక్స్ప్రెస్ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ సి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై సమగ్ర అవగాహన ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు. We Nippon Express MNC Logistics are so honored and delighted to be a part of this initiative. We are into many CSR activities, but this time we wanted to be a part of this
road safety initiatives, as it's a part of government initiative. So with the help of valuable support of Hyderabad Telangana Traffic Police Department, with the support of Venu sir, we conducted this awareness program. So basically, as sir rightly said, we felt this is the best platform. This is the platform where we can start awareness, giving awareness, as these are the kids who is going to be our future citizens, and they can put more value to this road safety programs. So they can pass on this message to their families, their parents, their friends, their all close relatives. So this initiative definitely will help. If you see the ratio of accidents, every year it is increasing, right, sir? Yeah. So even after the government taking such initiatives and all the citizens are getting into these initiatives, still somewhere we are lacking that education, and the percentage is going high. I think it is about 5 lakh accidents are happening per annum all over India, and out of that around 2 lakhs death cases are happening, which is huge. And as ఇది రోడ్ సేఫ్టీ వీక్ మంత్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం, తర్వాత మా డీజీ గారు శ్రీధర్ రెడ్డి సార్, డీజీ గారు తెలంగాణ స్టేట్, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఐపీఎస్ గారు, తర్వాత జోయల్ డేవిస్ జాయింట్ సిపి ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ, తర్వాత రాహుల్ హెగ్డే గారు మా డీసీపీ గోల్కొండ జోన్ అండ్ ఇది జూబ్లీ హిల్స్ జోన్, వారి యొక్క ఉత్తర్వు ప్రకారము ఈ రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్కూల్స్లో, కాలేజెస్లో, జంక్షన్స్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా. తర్వాత మెయిన్ ఏంటంటే రోడ్లో అందరూ అంటే ట్రాఫిక్ అవేర్నెస్ అంటే తెలిసి ఉండి నియమ నిబంధనలు తెలిసి ఉన్న వాళ్ళకి నియమ నిబంధనలు తెలియని వాళ్ళతోటి చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. అంటే పర్ డే 800 యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక 1,62,000 చనిపోయారు. యాక్సిడెంట్స్ మటుకు 5 lakhs వరకు యాక్సిడెంట్స్ అయినాయి. తర్వాత చనిపోవడం కాక శతఘాతులు అవుతూ ఉన్నారు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. తల అనేది ఒకటే ఉంటుంది, 2 తలలు ఉండవు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి మేము హెల్మెట్ పెట్టుకోమని చెప్తా ఉన్నాము. అంటే పిలియన్ రైడర్ పెట్టుకోవాలి, నడిపించే వ్యక్తి పెట్టుకోవాలా. తర్వాత ఈ ఆటోస్లో కూడా చాలా మంది పిల్లల్ని పంపించడం జరుగుతుంది. 10 మంది పోతా ఉన్నారు. యాక్చువల్గా ఆటోలో 3 persons 4 పోవాలా, కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 7 members 8 members పోతా ఉన్నారు. మేము వాళ్ళ మీద కూడా మేము కేసెస్ రాస్తా ఉన్నాము. తర్వాత 4 wheelers ఉన్న వ్యక్తులు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలా. సీట్ బెల్ట్ ధరించి నడిపియాలా. వాళ్ళు కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రధానంగా 3 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే మానవ తప్పిదనము. అంటే ఈ మానవ తప్పిదనంలో ఏం జరుగుతుందంటే వాళ్లకు యాంగ్రీ కోపంతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో, తర్వాత అహము ఏమవుతుందిలే నాకేమి కాదు అనేది ఒకటి అహంతో, తర్వాత ర్యాష్గా పోవడం అంటే ఫాస్ట్గా పోవడము, కంట్రోల్ లేకుండా చాలా స్పీడ్గా పోవడము, తర్వాత సెల్ ఫోన్ చాలా మటుకు ఈ మధ్యన చాలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా అవుతున్నది. సెల్ ఫోన్తో చాలా నడిపిస్తూ వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అదే డ్రంక్ అండ్ డ్రైవ్తో నడపడం వల్ల వాళ్ళ కుటుంబానికి నష్టము, ఇతర కుటుంబాలకు నష్టము. తర్వాత రాంగ్ సైడ్ పోవడము అదొక కారణము. తర్వాత సడన్ పోతూ ప్రాపర్గా ఇండికేటర్ ఇవ్వకుండా సడన్గా లేన్ చేంజ్ చేయడం వల్ల జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు. మృగవాణి పార్క్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా. 78 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభం. సత్యనారాయణ స్వామి దేవాలయంలో భారత్ మాత పూజ. నార్సింగి సర్వీస్ రోడ్డుపై కారు అగ్నికి ఆహుతి. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.